జర్రుంటే చచ్చిపోతుంటరా. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విషయం ఏం లేదు మామ, మా ఊరికి సంక్రాంతి కొంచెం ముందే వచ్చేసింది. నేనేదో ప్రశాంతంగా నిద్రపోతా అంటే పక్కూళ్ళు ఎద్దులు తరుగుతున్నారని చెప్పి మా అమ్మ వచ్చి నిద్ర లేపేసింది. సర్లే ఇంట్లో ఉండి పీకేది ఏం లేదని చెప్పి వెళ్ళాను. దీనమ్మ పొడవ దారి మధ్యలోనే వచ్చాయి ఎద్దులు. ఇక్కడున్న ఎద్దులకి అన్ని పార్టీల పలకలు ఉన్నాయి మామ. టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, జనసేన ఉంది, ఆఖరికి ఫ్రీ ఫైర్ పబ్జీ కూడా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మామూలుగా సంక్రాంతి ఏంది మామ, భోగి రోజు భోగి వేయడం, సంక్రాంతి రోజు ఒక్క పొద్దు ఉండడం, కనుమ రోజు ఎద్దులు తరవడం. కొన్ని ఊర్లో జనవరి స్టార్టింగ్ స్టార్ట్ చేస్తారు, కొన్ని ఊర్లో జనవరి ఎండింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు నిర్వహిస్తారు మామ. వెళ్ళగానే ఒక ఎద్దు ఒక ఆయన్ని కసకస తొక్కేసింది మామ. ఆ దెబ్బకి సైలెంట్ గా ముందట నుంచి వెనక్కి వెళ్ళిపోయినా. నా బెస్ట్ సజెషన్ ఏమంటే, మీరు ఎప్పుడన్నా జల్లికెట్టుకి వెళ్ళినప్పుడు సందులో నిలబడుకోవద్దని మామ. ఎందుకంటే ఆవులు ఎద్దులు భయపడి ఆ సందులో దూసుకొని వెళ్ళిపోతే మీరు కూడా అక్కడ ఉంటే కసకసనే. ఈ సజెషన్ మీద మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ చేయండి మామ, నేను తెలుసుకుంటా. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఏంది బ్రో నువ్వు ఇద్దరిని వీడియోలో తీస్తావు, పోయి పట్టుకోవాలన్నదాన్ని. ఎందుకంటే అది వచ్చే వేగానికి గాలికి ఎగిరిపోతాను. మనకు అవసరం ఇవన్నీ. అది ఉండాలంటే మీరేదో అనుకోవద్దని మామ, మనకున్న తెలివే. నాకు తెలిసిన పెద్ద మనిషి ఏమన్నాడంటే, అక్కడ ఏం చదువుకున్నావా? నేనేదో ప్రశాంతంగా జల్లికెట్టు చూద్దామని వస్తే రామేశ్వరం పోయిన శనేశ్వరం పోనట్టు వాడెవడో వచ్చి నువ్వేం చదువుతాను అడుగుతున్నాడు. ఫైనల్ ఇయర్ అంటే జాబ్ వచ్చిందని నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మా డాడీని ఎవరు ఈయన అడిగాను, మన బంధువులేరా అని చెప్పాడు. ఆ మాటతో మీ మనవరాలకి లైన్ వేద్దాం అనుకున్నా అని చెప్దాం అనుకున్నా, కానీ ముసలోడు హార్ట్ అటాక్ తో పోతాడని చెప్పి ఇంకా బీటెక్ అయిపోయేదానికి 6 నెలలు ఉందని చెప్పా. ఇంకా ఆ తాత గంట సోపు కబుర్లు చెప్పాడు. అవును అంటానే ఉన్నాను. కామెడీ ఎవరంటే, నా లైఫ్ లో ఆయన ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎవరో కూడా తెలియదు ఆయన. అలా కాదు, ఇంకా తాత చెప్పిన సోదంతా వినేసి ఇంటికి బయలుదేరే ముందు ఇది జరిగింది మామ. చూడండి, దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. నేను తీసిన వీడియోలన్నీ ఎద్దులు పట్టిన స్టార్టింగ్ లోనే, మిడిల్ లో ఇలా ఉంటుంది, ఎండింగ్ ఇలా ఉంటుంది ఎద్దులు పట్టే దాంట్లో. ఇంతవరకు ఈ వీడియో చూసా ఉంటే నచ్చింది అనుకున్నాము. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకో. సరే ఉంటా మరి, బాయ్.